వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ తోటి స్నేహితులు పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ అయినట్లయితే వారికి షేర్ చేయండి మరియు లైక్ చేయండి. ఈ రోజు న్యూస్ లో కాంపిటేటివ్ పర్పస్ లో వచ్చినటువంటి ఇంపార్టెన్స్ అనేది చూద్దాం. 2023-24లో భారత జీడిపి వృద్ధి రేటు 8.2% వృద్ధి సాధించింది. నాలుగో త్రైమాసికంలో 7.8% వృద్ధి సాధించింది. ఎంతండి? నాలుగవ త్రైమాసికంలో 7.8% వృద్ధి సాధించింది. అట్లాగే మొత్తం మీద 2023-24లో జీడిపి వృద్ధి రేటు 8.2%గా నమోదైంది. ఎంతండి? 8.2%గా నమోదైంది. తాజా వృద్ధితో భారత ఆర్థిక వ్యవస్థ 3.5 లక్షల కోట్ల సుమారు 291 లక్షల కోట్ల స్థాయికి చేరింది. ఎంతండి? 3.5 లక్షల కోట్ల 3.5 లక్షల కోట్ల. ఇది సుమారు ఎంతంటే 291 లక్షల కోట్ల స్థాయికి చేరింది. ఎంతండి? 291 లక్షల కోట్ల స్థాయికి చేరింది. ఎన్ఎస్ఓ గణాంకాల ప్రకారం 2023-24 వాస్తవ లేదా స్థిర ధరల వద్ద జీడిపి ఎంతంటే 173.82 లక్షల కోట్లుగా నమోదైందని ఎన్ఎస్ఓ సంస్థ పేర్కొంది. 2022-23లో 160.71 లక్షల కోట్లతో, దీనితో పోలిస్తే 8.2% అధికంగా ఉంది. ఎంతండి? 8.2%. 2023-24తో పోలిస్తే 2022-23లో ఎంతండి? 160.70 లక్షల కోట్లు నమోదైంది. అంటే 8.2% అధికంగా నమోదైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుత ధరల వద్ద జీడిపి 295.36 లక్షల కోట్లుగా నమోదైంది. ప్రస్తుత ధరల వద్ద ఎంతంటే 295.36 లక్షల కోట్లుగా నమోదైంది. అట్లాగే వాస్తవ జీవీఏ స్థూల విలువ జోడింపు ఎంతంటే 2023-24లో 158.74 లక్షల కోట్లు నమోదైంది. జీవీఏ ఎంతండి? జీవీఏ 158.74 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే 2022-23లో 158.74 లక్షల కోట్లు నమోదైంది. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో అత్యంత ప్రభావశీల కంపెనీల్లో రిలయన్స్, టాటా గ్రూపులు స్థానం కైవసం చేసుకున్నాయి. ప్రపంచంలో అత్యంత ప్రభావశీల 100 కంపెనీల జాబితాను టైమ్స్ సంస్థ విడుదల చేసింది. ఏ సంస్థ అండి? టైమ్స్ సంస్థ. టైమ్స్ సంస్థ విడుదల చేసింది. దీనిలో భారతదేశం నుంచి రిలయన్స్ మరియు టాటా సంస్థలు స్థానం కల్పించుకున్నాయి. టైమ్స్ సంస్థ రిలయన్స్ ను భారత శక్తిగా అభివర్ణించింది. ఈ టైమ్స్ సంస్థ రిలయన్స్ ను ఏమిటండి ఎలా అభివర్ణించింది? భారత శక్తిగా అభివర్ణించింది. నెక్స్ట్ వచ్చేసి టైమ్స్ జాబితాలో రిలయన్స్ చోటు చేసుకోవడం ఇది రెండవసారి అండి. ఇది రెండవసారి టైమ్స్ జాబితాలో చోటు కల్పించుకోవడం అనేది రిలయన్స్ కు ఇది రెండవసారి. మొట్టమొదటిసారిగా 2021లో స్థానం కల్పించుకుంది. ఎప్పుడండి? 2021లో స్థానం కల్పించుకుంది. ప్రస్తుత జాబితాలో ఉన్న భారతీయ కంపెనీగా సీరం ఇన్స్టిట్యూట్ కూడా నిలిచిందండి. ఏం కంపెనీ అంటే ప్రస్తుతం సీరం ఇన్స్టిట్యూట్ కూడా నిలిచింది. నెక్స్ట్ వచ్చేసి గత ఆర్థిక సంవత్సరం 2022-23లో మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐ ఎంతంటే 3.49 ఎంతండి? 3.49
శాతం తగ్గి ఇది $44.42 బిలియన్ పరిమితమైంది. ఎంతంటే $44.42 బిలియన్ పరిమితమైంది ఎఫ్డిఐ అనేది. ఎఫ్డిఐ దీన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని అంటారు. నెక్స్ట్ వచ్చేసి మే 31ను పొగాకు వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది ఎప్పటి నుంచి అంటే 1988లో ప్రకటించింది. ఇప్పుడండి 1988లో ప్రకటించింది. అప్పటి నుంచి కూడా మే 31ను పొగాకు వ్యతిరేక దినంగా జరుపుకుంటారు. మన ఛానల్లో ప్రతి వీడియో కూడా మీకు పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఎట్లా అడుగుతున్నాడు, నేటి ప్రశ్నల యొక్క సరళి ఎట్లా ఉన్నది, వాటికి అనుగుణంగా మాత్రమే వీడియోని మేము రూపొందిస్తున్నాం. అట్లాగే చాప్టర్ వైజ్ గా బిట్ బ్యాంక్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేసాం. వాటిని కూడా చూడండి. మరియు మన ఛానల్లో ఆల్రెడీ సక్సెస్ అయిన వారు, ప్రభుత్వ ఉద్యోగం చేసేవారి చేత బోధిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.